హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరొక ప్రత్యేకమైన వంటకంతో వస్తున్నాము. కట్టె పొంగలి. సో కట్టె పొంగలి మనము టిఫిన్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా తీసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, పునుగులు వీటికి ఆల్టర్నేటివ్గా కట్టె పొంగలి మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కట్టె పొంగలికి కావాల్సిన పదార్థములు: బియ్యము, 1 కప్పు బియ్యము, 1/2 కప్ పెసరపప్పు, టేబుల్ టీ స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్ అండ్ నెయ్యి. ముందుగా బియ్యము, పెసరపప్పు రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు. సో దీనికి 2.5 కప్పుల నీళ్ళే పోయాలి, ఎక్కువ పోయకూడదు. వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో మిరియాలు యాడ్ చేయాలి. ఇంకా డైరెక్ట్గా మనం దీనిని కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్స్ 3 వచ్చిందాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. సో చాలా ఫాస్ట్గా వితిన్ 10 to 15 మినిట్స్లో మనకి ఈజీగా తయారైపోతుంది కట్టె పొంగలి. ఎంతో రుచికరంగానూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కుక్కర్ ఆన్ చేసాము. సో 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉండాలి. పది నిమిషాల తర్వాత మాకు 3 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసాము. ముందుగా పక్కన పెట్టుకున్న అల్లంని, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసాము. ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాము. నెయ్యి బాగా కాగిన తర్వాత తిరగమాతకి జీలకర్ర తీసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి, అల్లం. సో నెయ్యిలో తిరగమాత ఎందుకు వేస్తున్నామంటే కట్టె పొంగల్లోకి నెయ్యితో తిరగమాత వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా ఉడికిన రైస్ని అందులో దాన్ని మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా, చాలా బాగా ఉడికింది. దాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో ఉన్న తిరగమాత బాగా పచ్చిమిర్చి బాగా కాలిన తర్వాత అందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకు కావాల్సిన కట్టె పొంగలి రెడీ. కుక్కర్లో ఉన్న ఆ పొంగలిని, కట్టె పొంగలిని తీసి ఇంకో బౌల్లో వేసుకున్నాము. తిరగమాత వేసిన అల్లము, పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసాము. ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసాము. ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.